చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో అయోధ్య రామాలయం పైకప్పు లీక్ అవుతుందట. అప్పుడే ఇగో ఇక్కడ సీసీ కెమెరా ఉన్న దగ్గర వాటర్ లీక్ అవుతుంది. ఇగో ఇదంతా వాటర్ లీకేజే. సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీళ్ళు వచ్చినాయట. రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట కూడా లీక్ అయిందట. ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదట. అందుకే నీరు నిలుస్తోంది. ప్రధాన పూజారి చెప్తున్నాడు. గుడికి వెళ్లే 13 రోడ్లు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయట. ఆ రహదారుల్లోని ఇళ్లలోకి చేరిన మురుగునీరట. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ, అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు 6 నెలలైనా కాకముందే కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతున్నదట. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం తెలిపారు. రామ్లల్లా ముందు పూజారి కూర్చునే స్థలంలో, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టుగా ఆయన వివరించారు. వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చొని పూజ చేయడం కూడా కష్టమే అని ఆందోళన వ్యక్తం చేసిరట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేశం నలుమూలల నుంచి ఇంజనీర్లు వచ్చి పెద్ద పెద్దోళ్ళు కట్టిరు కదా, ఇది వామ్మో జనం పైసలే కదా, మళ్ళా మరి ఎట్లా కట్టినట్టు ఇది? ఇంట్లో కూడా అవినీతి ఉందా లేకపోతే ఎట్లా? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇంజనీర్లు వచ్చి నిర్మిస్తున్నారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ప్రారంభించేశారు. కానీ భారీ వర్షం కురిస్తే పైకప్పు కారుతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆలయం పైకప్పు లీక్ అవ్వడం చాలా ఆశ్చర్యకరం. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంతమంది పెద్ద పెద్ద ఇంజనీర్ల సమక్షంలో ఇలా జరగడం ఏంటని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ ఆరోపించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలియగానే అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కారుతున్న పైకప్పును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోంది. పైన ఉన్న గురు మండపానికి ఎలాంటి ఆచ్ఛాదన లేకపోవడమే దీనికి కారణం. రెండో అంతస్తు శిఖర నిర్మాణం పూర్తయితే గురు మండపంలోకి వర్షపు నీరు రాదు అని వివరించారట. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని, జూలై నాటికి మొదటి అంతస్తు, డిసెంబర్ నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయంలోనే కాదు, శనివారం రాత్రి కురిసిన భారీ వానతో రామాలయానికి వెళ్లే 13 రహదారుల్లో నీళ్లు నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లలోకి మురుగునీరు ప్రవేశించింది. మోదీ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న అయోధ్య రామాలయం ఒక్క వర్షానికి లీక్ కావడం పైన కాంగ్రెస్ స్పందించింది. అధికారంలో ఉన్న బీజేపీ ఆలయ నిర్మాణంలో అవినీతికి పాల్పడమేందుకు కారణమని ఆరోపించింది. ఇది అవినీతి హబ్గా మార్చేసిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మండిపడుతున్నారు. ఇట్లుంటుంది కథ.